హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు లవ్ స్టైల్స్. ఈ వీడియోలో చూపిస్తున్న ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తా. ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంది కదా. సో లెట్స్ స్టార్ట్. ఈ బ్యాంగిల్స్ కోసం మనమైతే 2 కట్ బ్యాంగిల్స్ 4 తీసుకోవాలి. గ్రీన్ కలర్ క్లిప్ స్టోన్స్, వైట్ కలర్ స్టోన్ లైన్ అండ్ గ్రీన్ కలర్ స్క్వేర్ కుందన్స్, 8K ఐ షేప్ స్టోన్స్, గ్లూ, స్టోన్స్ స్టిక్ చేయడానికి గ్లూ స్టిక్ పెన్ అండ్ ఫైనల్లీ గోల్డ్ థ్రెడ్. ఫస్ట్ మనమైతే బ్యాంగిల్ బేస్ మీద థ్రెడ్ని నీట్గా వ్రాప్ చేయాలి. నీట్గా అండ్ టైట్గా కూడా వ్రాప్ చేసుకోవాలి. ఎక్కడ గ్యాప్స్ లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ వ్రాప్ చేసుకోవాలి. మొత్తం ఇలా బ్యాంగిల్ అంతా అడ్జస్ట్ చేసుకుంటూ టైట్గా లాగుతూ వ్రాప్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కడ లూజ్ లేకుండా చూసుకోవాలి. మళ్ళీ లూజ్ ఉంటే మనం డిజైన్ చేసినప్పుడు అవి సరిగ్గా స్టిక్ అవ్వవు. సో అందుకనే ఇలాగే మనం మొత్తం బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా వ్రాప్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలా గ్లూ పెట్టి స్టిక్ చేసుకోవాలి. ఇలా గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసి మిగతా అక్కడ దగ్గర చిన్న గ్లూ పాట్ పెట్టి మళ్ళీ ఒకసారి మనం ఫింగర్తో అది స్ప్రెడ్ చేస్తే అది మంచి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది అండ్ మంచిగా స్టిక్ అవుతుంది కూడా. సో ఇలాగ మిగతా 3 బ్యాంగిల్స్ కూడా వ్రాప్ చేసుకోవాలి. ఈ గ్రీన్ కలర్ స్టోన్స్ అయితే డిజైన్కి తగ్గట్టు స్క్వేర్ అయితే స్క్వేర్ లేదా రెక్టాంగిల్ అయితే రెక్టాంగిల్ లాగా స్టిక్ చేసుకోవాలి. ఇలా బ్యాంగిల్కి 4 సైడ్స్ అవి డ్రై అయ్యాక ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ చుట్టూ వైట్ కలర్ స్టోన్ లైన్ అయితే తీసుకొని దాని స్క్వేర్ షేప్లో జాగ్రత్తగా నీట్గా అంటించుకోవాలి. అలా అంటించుకున్న తర్వాత ఎక్స్ట్రాని మనం సిజర్తో అయితే కట్ చేసుకోవాలి. ఇలానే మిగతా గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా సేమ్ ప్రాసెస్ వీడియోలో చూపిస్తున్నట్టు సేమ్ స్క్వేర్లో అయితే అంటించుకోవాలి. మనం షేప్ పర్ఫెక్ట్గా వచ్చేలా అంటించుకోవాలి. మనం ఎక్కడైనా జస్ట్ లైట్గా బయటకు వచ్చేస్తున్నట్లు అయితే మనం ఫింగర్స్తో అడ్జస్ట్ చేసుకోవాలి. సేమ్ ఇలానే మిగతా వాటికి కూడా స్టిక్ చేసుకోవాలి. డ్రై అయిన తర్వాత 8K ఐ స్టోన్స్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్స్ మార్క్ లాగా నీట్గా స్టిక్ చేసుకోవాలి. గ్లూ కూడా మరీ తక్కువ వేసినా అవి సరిగ్గా స్టిక్ అవ్వవు. అలా అని మరీ ఎక్కువ గ్లూ వేసుకున్న స్టోన్స్లో షైన్ అనేది తగ్గిపోతుంది. సో ఇలా మొత్తం బ్యాంగిల్స్ అంతా స్టిక్ చేసుకోవాలి. గ్రీన్ స్టోన్స్కి అటు ఇటు ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత కొంచెం సేపు అయితే డ్రై అవ్వనివ్వాలి. మన లవ్ స్టైల్స్ పేజ్లో థ్రెడ్ బ్యాంగిల్స్తో పాటు హెయిర్ బౌస్, స్క్రాంచెస్, సారీ ప్రీ ప్రింటింగ్ సర్వీస్ కూడా అవైలబుల్గా ఉంది. హెయిర్ బౌస్ అయితే మీకు నచ్చిన మోడల్స్లో కస్టమైజ్ చేసి ఇస్తాం. ఇన్స్టా పేజ్ కూడా ఉంది లవ్ స్టైల్స్. ఎవరైనా ఫాలో అవ్వకపోతే ప్లీజ్ ఫాలో. అసలు ఈ థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేసా, ఎలా స్టార్ట్ చేసా, లవ్ స్టైల్స్ జర్నీ ఏంటి, లవ్ స్టైల్స్ మీనింగ్ అంటే ఏమిటో అంతా ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తా. అండ్ ఒక విధంగా చెప్పాలి అంటే ఇది మా హస్బెండ్ నాకు ఇచ్చిన స్పెషల్ గిఫ్ట్, థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్. ఇవన్నీ ఒక వీడియో చేసి పోస్ట్ చేస్తా, డోంట్ మిస్ ఇట్. 8K ఐ స్టోన్స్ అయితే కొంచెం డ్రై అయ్యాక ఇలా మిడిల్ స్పేస్లో గ్రీన్ కలర్ స్క్వేర్ స్టోన్స్ స్టిక్ చేసుకోవడం కోసం ముందుగా గ్లూ అయితే డాట్స్ లా పెట్టుకోవాలి. అలా డాట్స్ పెట్టుకున్న తర్వాత గ్రీన్ కలర్ స్క్వేర్ స్టోన్స్ని డైమండ్ షేప్లో అయితే స్టిక్ చేసుకోవాలి. అలా డైమండ్ షేప్లో స్టిక్ చేసుకున్న తర్వాత గ్రీన్ కలర్ స్టోన్స్ చుట్టూ వైట్ కలర్ స్టోన్ లైన్ అయితే డైమండ్ షేప్ వచ్చేలాగా స్టిక్ చేసుకోవాలి. నేనైతే వైట్ కలర్ స్టోన్ లైన్ ని ముందుగానే చిన్న చిన్న పీసెస్ కి అయితే కట్ చేసి పెట్టుకున్నా, షేప్ అయితే నీట్ గా వస్తుందని. మిగిలిన స్టోన్స్ కూడా ఇలానే వీడియోలో చూపిస్తున్నట్టు స్టిక్ చేసుకోవాలి. ఫైనల్లీ ఇలా డైమండ్ షేప్ కి అటు సైడ్ ఇటు సైడ్ వీడియోలో చూపిస్తున్నట్టు స్మాల్ సైజ్ వైట్ రౌండ్ స్టోన్స్ ని స్టిక్ చేసుకోవాలి. అంతే, ఫైనల్లీ బ్యూటిఫుల్ థ్రెడ్ బ్యాంగిల్స్ అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.